తిరుపతికి అతి సమీపంలోని కరకంబాడి రేణిగుంట మధ్యలో ఉన్న కట్టపుట్టాలమ్మ ఆలయ ప్రత్యేకత ఏంటంటే పూర్తి ఆలయం రైల్వే పట్టాల కింద ఒక సొరంగంలో అమ్మవారు వెలిసిన పరిస్థితి. శ్రీ కట్టపుట్టాల అమ్మవారిని దర్శించుకోవడానికి చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాదు రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటారు. రైల్వే ట్రాక్ కింద ఎక్కడైనా ఆలయాన్ని చూసారా? తిరుపతికి 15 కిలోమీటర్ల దూరంలోని రేణిగుంటలో మాత్రమే మీకు అలాంటి గుడి కనిపిస్తుంది. కట్టపుట్టాలమ్మ ఆలయం ఇది. పట్టాలపైన రైలు కూత పెడుతుంటే కింద ఆలయంలో అమ్మవారు పూజలు అందుకుంటుంది. ఈ ఆలయానికి దశాబ్దాల చరిత్ర ఉంది. చెరువు కట్టపై కొలువై ఉన్న ఈ అమ్మవారిని స్థానికులు ఇష్టదైవంగా కొలిచేవారట. బ్రిటిషర్ల కాలంలో అమ్మవారి ఆలయం మీదుగా రైల్వే లైన్ నిర్మించాలని నిర్ణయించారట. అయితే అక్కడ చేపట్టిన రైల్వే ట్రాక్ పనుల్లో తరచూ ఏదో ఒక అవాంతరం ఏర్పడేదట. ఇది అమ్మవారి మహిమేనని స్థానికులు చెప్పడంతో ఆలయాన్ని అలాగే ఉంచి పైనుంచి రైల్వే లైన్ వేశారు. కట్టపుట్టాలమ్మ అమ్మవారు రైలు పట్టాల కింద ఏ విధంగా వెలిశారు? అమ్మవారు వెలవడానికి ప్రధాన కారణం ఏంటి? ఆలయం యొక్క స్థల పురాణం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఆలయాన్ని 700 సంవత్సరాలకు పూర్వం భారత్పై బ్రిటిష్ వారు దండయాత్ర చేయాలి అనుకున్న సమయంలో బ్రిటిష్ వారి పాలకులు మద్రాస్ నగరానికి వెళ్లేందుకు అమ్మవారి ఆలయం పై నుంచి రైలు మార్గము ఏర్పాటు చేశారు. అయితే అమ్మవారి శిరస్సుపై నుంచి రైళ్లు వెళ్తుండటంతో ఒక్కసారిగా ఆలయం దగ్గరకు చేరుకున్న రైళ్లన్నీ ఆగిపోవడంతో రైల్వే అధికారులకు ఎలాంటి సాంకేతిక లోపాలు తెలియకపోవడంతో అక్కడున్న రైల్వే అధికారులు అదంతా అమ్మవారి మహిమే అని గ్రహించి అప్పట్లో ఉన్న రైల్వే అధికారులు ఆలయం ధర్మకర్తలు పూజారులతో సంప్రదించగా పూజారులు ధ్యానంలో ఉన్న అమ్మవారిని వచ్చి అడగగా రైళ్లు ప్రతిసారి శిరస్సుపై నుంచి అంటే అమ్మవారి తలపై నుంచి వెళ్తుంటే తలనొప్పి వస్తోందని, అందుకే రైళ్లను ఆపేశానని, ఆలయం ప్రస్తుతం ఉన్న స్థానం నుంచి కొంచెం వెనక్కి నిర్మించి నా పూజలు ప్రారంభించండి అంటూ అమ్మవారు ఆదేశించడంతో అర్చకులు అమ్మవారిని వెనుకలకు ప్రతిష్ఠించి పూజలు ఆరంభించారని, ఈ విధంగా శ్రీ కట్టపుట్టాలమ్మ వేగంగా వెళ్లే రైళ్లను ఆలయం దగ్గర ఆపి తన మహిమను తెలియచేశారని చెబుతుంటారు. శ్రీ కట్టపుట్టాలమ్మ ఆలయ చరిత్ర ఇది అని చెప్పవచ్చు. అమ్మవారికి వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు మన ఇండియా నుంచి వెళ్ళిపోయేటప్పుడు మన ఇండియాలో సంపద తీసుకోవడానికి చెన్నై టు బాంబే లైన్ వేసుకుంటా వచ్చినారు. రైల్వే అంటే రైల్వే అంటే బ్రిటిష్ వాళ్ళు అప్పుడు వేసుకొని వస్తా ఉండే అక్కడికి అన్ని గుళ్ళు తోసుకుంటే వచ్చాడు. వాళ్ళు తోసుకుంటే కూడా ఇక్కడికి వచ్చే వాడికి వాడి వల్ల కాలం ఇక్కడుండే వాడికి ఇంగ్లాండ్ ఉండే భార్య పిల్లకాయలకు కూడా ఎఫెక్ట్ ఇచ్చిందట. అప్పుడు వాళ్ళు ఏం చేసినారంటే ఏం ఇది అనేసి అడిగితే అమ్మవారిని పిలిచి అడిగితే మీరు నాకు వచ్చే భక్తులకి కన్వీనియంట్గా అంటే నా పైన కూడా పోకూడదు లైన్, నాకు వచ్చే భక్తులు కన్వీనియంట్గా వేసుకొని లైన్ వేసుకోమండి అని చెప్పింది. అది బ్రిటిష్ వాళ్ళు కట్టిన లైన్. అది ఇది మన ఇండియన్ గవర్నమెంట్ కదా రెండో లైన్ ఇది. అది ప్రతి శుక్రవారం, ఆదివారం, మంగళవారం అయితే చాలు స్థానికులు పక్క జిల్లాల నుంచి అంటే రైల్వే కోడూరు, రాజంపేట, పుత్తూరు నగరి అలాగే పలు రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. ఇక్కడ అమ్మవారు స్వయంభూగా వెలిశారని, కోరికలు తీర్చే కొంగు బంగారంగా కట్టపుట్టాలమ్మ అమ్మవారు ప్రసిద్ధి. అంతేకాకుండా అక్కడ అమ్మవారు సత్య ప్రమాణాలకు నిలయంగా కూడా ఉంది. అంటే అమ్మవారిపై ప్రమాణం చేసి చెడు అలవాట్లకు దూరంగా ఉంటాను అని చెప్పిన తర్వాత కూడా చెడు అలవాట్లు, చెడు పనులు చేస్తే పరిమాణాలు తీవ్రంగా ఉంటాయని అక్కడి వారు చెప్తున్నారు. అమ్మవారి ఇక్కడికి వస్తే బాగుంటుంది అని చెప్పినారు. కుటుంబం మొత్తం అందరూ చెప్పారు. దానివల్ల వచ్చి మొక్కున్నాం. అందరూ ఇంట్లో కూడా బాగుంటారు. ఏమంటే చాలా మంది వచ్చి చెప్పినారు నాకు ఆడికి పోతే ఇట్లా జరుగుతుంది బాగుంటావు అనేసి. దానివల్ల అంత దూరం నుంచి వచ్చి మొక్కునేసి పోతాం. ఈ నుంచి అదే ఇంటికి ఏదైనా పెడతారు ఏదైనా అంటారు కదా, అది అయితే కూడా ఇది వచ్చితే బాగా జరిగిపోతుంది అని చెప్పినారు. దానివల్ల వచ్చినాం. మేము ఇక్కడికి కడప నుంచి వచ్చాము. ఇక్కడ అందరూ అనుకోవడం వల్ల మేము అందులో చూసాము. చాలా మహిమగల అమ్మవారని తెలుసుకున్నాము. ఇక్కడ ఏదైనా కోరుకుంటే కూడా చాలా బలంగా కోరుకుంటే జరుగుతుంది అనేసి విన్నాము. అందువల్ల మేము కడప నుంచి అదే పనిగా వచ్చాము. చూడాలి, మేమైతే కోరుకున్నాము. ఏం జరుగుతుందో కోరుకోండి అది తీరితే మళ్ళీ రావాలని మొక్కుకున్నాము. బాగా సంతోషంగా ఉంటుంది, బాగుంటుంది. ఎటువంటి తల్లి ఇక్కడ లేదు, కోడూరు లోపల బలేదు. మంచి తల్లి. మా ఈ ఊర్లో పటాపటాలమ్మ, మా ఊళ్ళో కోడూరులో గంగమ్మ తల్లి.
మంచి అమ్మ రెండు. మా తల్లి నాకు సంతానం లేదన్నప్పుడు సంతానం కలుగుతుంది అనమాట. మేము ఏదో నిమ్మకాయ పండు పువ్వు ఇచ్చినప్పుడు తప్పకుండా వాళ్ళకి సంతానం కలుగుతుంది. మళ్ళీ వచ్చి ఏదో ఒళ్ళు బాగలేని వాళ్ళు, ఆరోగ్యం బాగలేని వాళ్ళు వచ్చి అమ్మ నా బిడ్డకు బాగలేదు, అయ్యో నా ఇంట్లో మా భర్తకు బాగలేదు, అమ్మ మమ్మల్ని కాపాడమ్మా రక్షించమ్మా నేను మొక్కం పోతారు. అమ్మ ఏం కాదులే బాగుంటుంది, అమ్మవారు మీకు ఎప్పుడు మీకు దీవెనలు ఉంటాయి, ఆశీస్సులు ఉంటాయి అనేసి అమ్మవారు బండారు ఈ బతుకు కుంకుమ ఇస్తాము, అవి ఎత్తుపోయి పెట్టినారంటే నయమే అవుతుంది, బాగుంటుంది. మళ్ళీ వాళ్ళు వచ్చి మొక్కుబడి పెట్టుకొని అయ్యో స్వామి మా ఇంట్లోకి బాగైంది, మా అబ్బాయికి బాగైంది, మేము ఏట పొంగలు పెట్టుకుంటున్నాం స్వామి అని వాళ్ళు చెప్పుకొని మళ్ళీ మొక్కుబడి తీర్చుకొని వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. మళ్ళీ వచ్చి ఈ దారాలు కట్టుకునే వాళ్ళు వస్తారు, వాళ్ళు ప్రమాణం చేస్తారు. వాళ్ళు వచ్చి ప్రమాణం చేసి స్వామి నేను ఇన్ని సంవత్సరం తాగను, 3 నెలలు తాగను, 6 నెలలు తాగను అనేసి మొక్కుబడి ప్రమాణం చేసేసిపోతారు. అట్లా కరెక్ట్గా ఉంటారు. ఒకరోజు కరంబాడిలో మిరియాలు అమ్ముకుంటూ వ్యాపారస్తులు వెళ్తూ ఉండగా అక్కడే ఉన్న ఓ ముసలమ్మ నాయన తలనొప్పిగా ఉంది, కాస్త మిరియాలు పెట్టండి అని అడగ్గా వ్యాపారస్తులు ఇవి మిరియాలు కాదు జొన్నలు అని చెప్పి వెళ్ళిపోయారు. కొద్ది దూరం వెళ్ళి మిరియాల మూట విప్పి చూడగా మూటలో అన్ని జొన్నలే ఉన్నాయి. వెంటనే ఆ పెద్దావిడను వెతుక్కుంటూ వెళ్లారు. అమ్మా మీరు ఎవరు, మమ్మల్ని క్షమించండి అని వేడుకుంటూ వ్యాపారస్తులు మేము పొరపాటున జొన్నలు అని చెప్పాము, మమ్మల్ని మా తప్పుని క్షమించమ్మా, మళ్ళీ వీటిని మిరియాలుగా మార్చు తల్లి అంటూ అమ్మవారిని శరణు వేడారు. అంతటి మహిమలు కలిగిన తల్లి శ్రీ కట్టపుట్టాలమ్మ అమ్మవారు. ఇక్కడ కట్టపుట్టాలమ్మ అనేది ఎలాగ గెలుచున్నది అనేది అంటే ఇప్పుడు 700 సంవత్సరాలకు ముందుగా ఎవరు మిరియాల వ్యాపారం చేసుకొని పోతూ ఉన్నారనమాట. వాళ్ళు ఇక్కడ మామూలుగా ఎంత పొలాలు అనమాట, పొలాల్లో ఇక్కడ బావి ఉంటే ఆ బావి కడ సద్యానం తాగేసి మిరియాల వ్యాపారం చేసుకొని పోయేవాళ్ళు పోతూ ఉన్నారనమాట. ఈ ముసలాం అవతారంలో పోయేసి నాయన 2 మిరియాలు పెట్టండి నాయన తల నొప్పిగా అదంటే అవా మిరియాలు కాదవా జొన్నలవా అని చెప్పినారనమాట. సరే మళ్ళీ వాళ్ళు పాటికి వాళ్ళు వెళ్ళిపోయినారు. ఈ పాటికి రిటర్న్ వచ్చేసింది. సరే మళ్ళీ ఆడ సేల్స్ కోసానికి చెన్నైని పట్నం అంటారనమాట. ఆ పట్నం కాడపోయే కొంచెం ఇప్పు చూస్తే ఎన్ని బండ్లు పోయినాయో అన్ని బండ్లు జొన్నలు అయిపోయినాయి. ఏంద్ర మనం మిరియాలు తెస్తే జొన్నలు అయిపోయినాయి అనేసి నేను మా వాళ్ళు మాట్లాడుకొని మళ్ళీ ఏడుకొచ్చినారనమాట. ఏడుకొస్తే ఈమె వాళ్ళ ఒంట్లోకి వాళ్ళు చెప్పిందనమాట. నేనే అడిగింది, నాకే అబద్ధం చెప్తారంట. మా తల్లి నీ మహిమ మాకు తెలియదు, మాకు మిరాలు చేసినామంటే మీకు ఏదో మొక్కుబడి పెట్టుకొని పోతామా అనేసి ఉన్నారు. అప్పుడు వచ్చి ఆ మిరాలు అయినాయి అమ్ముకొని వచ్చి మళ్ళీ ఇక్కడికి వచ్చినారన్నమాట. వచ్చి ఏటా పొంగలు పెట్టుకొని సంవత్సరానికి ఒక సూర్య దునపోతని ఇస్తానని మొక్కున్నారన్నమాట. అట్లా జరిగిందనమాట. ఇవి ఇక్కడ గెలిచిందండి. ప్రతి సంవత్సరం జాతర జరిపించాలని అమ్మవారు కోరగా ప్రతి ఏటా శ్రీ కట్టపుట్టాలమ్మ జాతర జరపడం ఆనవాయితీగా వస్తోంది. భక్తులు జాతరలో ప్రత్యేకంగా దున్నపోతును నరుకుతారు. ఆలయం ముందు భాగంలో ఒక గోతిని తవ్వి జాతరలో నరికిన దున్నపోతులను ఆ గోతిలో కప్పి పెడతారు భక్తులు. మరలా మరుసటి సంవత్సరం జాతరకి గొయ్యి తవ్వగా అక్కడ కేవలం మట్టి మాత్రమే ఉంటుంది. జంతు కబేరాలు కూడా కనపడవు. ఇదే అక్కడ అమ్మవారు ఉన్నారనడానికి నిదర్శనం అని భక్తులు విశ్వసిస్తారు. అమ్మవారికి సంవత్సరంలో సెప్టెంబర్ 2nd వీక్ మంగళవారం బుధవారం ఆమెకి ఇష్టమైన ఆహారం దున్నపోతులు. ఆమెకి 101 హారతి ఉన్నాయి. దొడ్లమెట్టి నుంచి నాగహారతి అని లాగా సాగుతుంది. ఆ హారతి వచ్చి ఇచ్చిన తర్వాత ఆమెకు వచ్చి ఎన్ని దున్నపోతులు వస్తాయో అన్ని దున్నపోతులు నరికి ఆ గుంతలు వేస్తాం. 150 దున్నపోతులు ఉన్నాయి ఇప్పుడు. అది ఆమె యొక్క. ఈ అమ్మవారిని దర్శించుకోవడానికి రాష్ట్ర నలుమూలల నుంచి కావచ్చు, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. ఇవి శ్రీ కట్టపుట్టాలమ్మ ఆలయ విశేషాలు. కెమెరా పర్సన్ వాసుతో చరణ్ కుమార్, ఆదాన్ తెలుగు, తిరుపతి.